ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలంటూ కూడా అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మాధురి, అయితే ఎమ్మెల్యేల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో తుది తీర్పు వెలువడిందని చెప్పాలి. అయితే తీర్పు వెలువడిన అనంతరం అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు కూడా స్పష్టమైన జారీ చేసిన నేపథ్యంలో అనర్హత పిటిషన్ల పైన 4 వారాల్లోగా నిర్ణయం కూడా తీసుకోవాలంటూ కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దాంతో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాటిపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో గతంలోనే ఈ తీర్పుని రిజర్వ్ చేసింది హైకోర్టు. రిజర్వ్ చేసిన క్రమంలో ఈ రోజు తీర్పు వెల్లడించడమైంది. అదే దాంట్లో కూడా హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శ్రీశైలం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటేశ్వరరావులపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ల పైన ఆగస్టులోనే విచారణ జరిపిన హైకోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజు తీర్పు వెలువరించింది. కాసేపటి క్రితమే తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ ముందు ఫిర్యాదులను ఉంచాలని చెప్పింది. అయితే 4 వారాల్లో ఖచ్చితంగా ఈ దానిపైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క హైకోర్టు అయితే ఈ రోజు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఎమ్మెల్యేల పాడి కౌశిక్యులతో పాటు వివేకానంద రెడ్డి వీళ్ళిద్దరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని పైన ఈ రోజు తీర్పు 4 వారాల తర్వాత ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉంది కాబట్టి స్పీకర్ దీనిపైన 4 వారాల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సి చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.